గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గురించి రాసిన గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 32వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు మీకు విపుల భావాన్ని తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 32వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. శివశక్తి కామః క్షితిరధరవి శీతకరణః స్మరోహంసక్రా సదనుచ పరామారహరయః హ్యమీరులేకాభి శిశ్రుభి రవసానేషు ఘటితా భజంతే వనాస్తే తవ జననీ నమావయవతాం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శివుడు కకారం, శక్తి ఏకారం, స్మరుడు ఈకారం, పృథివీ లకారం మొదటి ఖండముగాను, రవి హకారం, శీతకరణుడు సకారం, స్మరుడు కకారం, హంస హకారం, ఇంద్రుడు లకారం రెండవ ఖండముగను, పరాశక్తి సకారం, మన్మధుడు కకారం, విష్ణువు లకారం మూడవ ఖండములను. ఇలా 3 ఖండములుగా ఉన్నటువంటి అన్ని ఖండముల చివరను హ్రీం అనే బీజాక్షరమును చేర్చిన నీ నామమైనటువంటి పంచదశాక్షరీ మంత్రముగా అయినటువంటి అవయవములుగా ఉన్నవి కదా అన్నారు. ఈ శ్లోకం యొక్క భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శివుడును శక్తి కాముడు వసుంధర తొంటి ఖండమై మరింక ఉషపుడు సుధానిధియును మరుడును హంస
నగారి రెండో సాంభవి మరుడు హరిన్ మూడవ భాగగా వీటి అంతమందు విధిగా హ్రీంను చేర్చినను ధీటుగా నీడు నామమోగదే. ఈ శ్లోకాన్ని శంకర భగవత్పాదులు గత శ్లోకానికి కూడా తదుపరిగా చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గత శ్లోకంలో పునర్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తేతంత్రం అని అన్నారు. అమ్మవారు శివుణ్ణి నిర్బంధించినప్పుడు సకల పురుషార్థములను ప్రసాదించినటువంటి నీ మంత్రమును ఈ భూమిలో అవతరింపచేసినారు కదా అన్న విషయంగా ఆ శ్లోకంలో తెలియజేస్తూ ఆ మంత్రము యొక్క విశేషాలు, ఆ మంత్రములోని బీజాక్షరములను సంకేత రూపముగా ఈ శ్లోకములో తెలియజేశారు. మంత్రములోని బీజాక్షరములను సంకేత రూపముగా చెప్పడం అనేటువంటిది మంత్రశాస్త్ర మర్యాదను నిలబెట్టినట్టుగా అవుతుంది. మన హైందవ సంప్రదాయంలో వైష్ణవం, శైవం, శాక్తేయం, గానాపత్యం మొదలగునవి ఎన్నో ఆరాధనా పద్ధతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. శాక్తేయులకు జగదంబయే మహా త్రిపుర సుందరియే ఎంతటో ముఖ్యమైనటువంటి ఆరాధ్య దేవతగా అన్నది మనకి తెలిసినది. ఇదే ఎంతో ప్రాచుర్యంలో కూడా ఉన్నది. మంత్రములు అనేవి 3 రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. వేదములలో తెలియజేపేటటువంటి మంత్రములు, కొన్ని కోరికలను తీర్చుకోవడానికి చేసినటువంటివి తంత్రములు, సంస్కృతంలో కాకుండా ఇతర భాషలలో ఉండేటువంటి మంత్రాన్ని అపభ్రంశములు అని పిలుస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు పంచదశాక్షరి మంత్రాన్ని సంకేతకముగా తెలియజేసుకున్నారు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవుడి యొక్క పేరు చెబుతూ ఆ అక్షరానికి ఆ దేవుడు, ఆ భగవంతుడి యొక్క నామము ఆ బీజాక్షరములకు సంకేతముగా ఉంటుంది. కాబట్టి అటువంటి భగవంతుడి నామాన్ని అక్కడ స్వీకరిస్తూ శంకర భగవత్పాదులు సంకేతాత్మకంగా ఎంతో ఉన్నతంగా ఈ శ్లోకాన్ని తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఈ పంచదశి మంత్రాన్ని 3 ఖండములుగా విభజించి అగ్నిఖండము అనేటువంటి మొదటి ఖండంలో శివుడు, శక్తి, కాముడు, భూమి అనేటువంటి ఈ 4 దేవతలను 4 బీజాక్షరములకు సంకేతముగా కా ఏ ఈ లా అనేటువంటి బీజాక్షరములకు సంకేతముగా తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. అలాగే సౌరఖండము అనేటువంటి 2వ ఖండంలో రవి, శీతకరణుడు, స్మరుడు, హంస, ఇంద్రుడు అనేటువంటి దేవతల పేరు చూసుకుంటూ హ స క హ ల అనేటువంటి బీజాక్షరములకు సంకేతముగా వాటిని ఎన్నుకుంటూ అక్కడ ఆ బీజాక్షరములను తెలియజేశారు. 3వ ఖండమైనటువంటి సౌమ్య ఖండములు పరాశక్తిని, స్మరుడుని, హరిని తెలియజేస్తూ
సా కా లా అనేటువంటి బీజాక్షరాలను ఇక్కడ 3వ ఖండంలో తెలియజేసినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. 2 ఖండముల మధ్యని ఒక గ్రంథి ఉంటుంది అని మనం అనుకున్నట్టుగానే మొదటి ఖండము 2వ ఖండము మధ్యలో రుద్ర గ్రంథి గాను, 2వ ఖండము 3వ ఖండము మధ్యగా విష్ణు గ్రంథి గాను, ఇంకా 3వ ఖండము చివరిని బ్రహ్మ గ్రంథిగాను తెలియజేసుకుంటూ ఆ 3 గ్రంథులకు సంకేతాత్మకంగా హ్రీం అనే భువనేశ్వరి బీజాక్షరాన్ని అక్కడ 3 ఖండముల చివరిలోనూ చేర్చుకున్నట్టుగా ఆ శ్లోకంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఇలాగ చేర్చుకునేటువంటి బీజాక్షరములతో కూడుతూ హ్రీం అనేటువంటి భువనేశ్వరి బీజాక్షరము ఖండముల చివరిని కలుపుకుంటూ 15 అక్షరముల పంచదశి దంత్రము అనగా అమ్మవారి నామానికి సంకేతాత్మకంగా నిలబడేటువంటి పంచదశి మంత్రాన్ని అక్కడ తెలియజేశారు శంకర భగవత్పాదులు. వర్ణమాలలోని ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే. ప్రతి అక్షరమును పలికినప్పుడు వచ్చేటువంటి శబ్ద తరంగములలో ఒక విధమైనటువంటి శక్తి ఉంటుంది అని కూడా మనకి తెలిసిన విషయమే. నిర్దిష్టమైనటువంటి బీజాక్షరములను వాడుకుంటూ వాటిలోని శక్తితో కూడుతుంది చేసినటువంటి అక్షర సముదాయమే ఒక మంత్రం. ఆ మంత్రమును పదే పదే స్మరిస్తూ ఉండడమే ఉపాసన అనేది చెప్తూ ఉంటాం. స్మృతి వాక్యమును అనుసరించి మంత్రాత్రాయతి ఇతి మంత్ర అన్నట్టుగా అలా ఆ బీజాక్షరముల సముదాయముతో ఏర్పడినటువంటి మంత్రాలను పదే పదే స్మరిస్తూ ఉపాసన చేసినటువంటి సాధకులకు ఆ మంత్రము వారిని రక్షిస్తుంది. అటువంటిదే దేన్ని అయితే స్మరణ చేస్తూ ఉంటే వారికి రక్షణ ఇస్తుందో అదే మంత్రము అనే విధంగా కూడా మనకి శృతి వాక్యాలలో కనిపిస్తూ ఉంటుంది. మిగతా విపుల భావాన్ని నా మరో వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.